రంగారెడ్డి జిల్లాలోని కొందరు గ్యాస్ ఏజెన్సీ వ్యాపారులు కృత్రిమ గ్యాస్ సిలిండర్ల కొరత నిర్వహిస్తూ అందరినీ కాడి దోచుకోవాలని చూస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కువైట్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మూలంగా ఇంధన కొరతల మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం రష్యా, కువైట్ లాంటి దేశాల నుంచి ఇంధనాన్ని తీసుకొస్తుంటే మరోవైపు దేశంలోని కొందరు స్వార్థపరమైన ఆలోచిస్తూ అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ఇబ్బందులు పాల్చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు భారత ప్రభుత్వం కష్టనష్టాలు కోర్చుకుని శ్రమపడి గ్యాస్, ఇతర ఇంధనాలు తీస్తుంటే మరోవైపు కొందరు అక్రమ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఒక గ్యాస్ సిలిండర్లను మూడింతలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతాయనే పుకార్లతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ సామాన్యులు నడ్డివిరుస్తున్నారని వారు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్లో పెట్రోల్, డీజిల్ మరియు ఇతర ఇంధన ధరలను క్రమబద్ధీకరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా గ్యాస్ సిలిండర్ నిల్వలను వెలికితీసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.